హాయ్ అండి, అందరికీ నమస్కారం. భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. నా ఇత్తడి సామాను కలెక్షన్లో భాగంగా ఇంతకుముందు వీడియోల్లో మీరు ఒక వీడియోలో ప్రత్యేకంగా దేవుడి విగ్రహాలన్నీ చూశారు కదా. ఇంకొక వీడియోలోనేమో నా దీపాల కలెక్షన్ చూశారు. ఇప్పుడు మీరు చూడబోయే ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న ఇత్తడి కలెక్షన్ మొత్తం మీకు చూపించాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడున్న కలెక్షన్ అంతా చూడడానికి ముందు నా చీర గురించి, ఈరోజు నేను వేసుకున్న చీర గురించి, నేను పెట్టుకున్న సెట్ గురించి చెప్తానండి. ఈ చీర ప్యూర్ గోల్డ్ కలర్ శారీ, కంచిపట్టు, పూర్తిగా బంగారపు రంగులో ఉండే ఈ చీర ఇత్తడి సామాన్ చూపించడానికి చక్కగా ఉంటుందని చెప్పి ఇత్తడికి అంటే బంగారపు రంగులో ఉండే ఇత్తడి సామాను చూపించే వీడియో కాబట్టి ఈ చీర వేసుకుంటే సందర్భానికి తగినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఈ చీర వేసుకున్నానండి. మొన్న 2023 దసరా నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో భాగంగా ఒకరోజు అమ్మవారి అలంకరణ రోజు బంగారపు చీర అమ్మవారికి కట్టిన రోజు నేను కూడా ఈ చీర కట్టుకుని పూజ చేసుకున్నానండి. మీకు విగ్రహాలన్నీ చాలా చూపించిపోతున్నాను కదా నేను, అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి, ఆ ఏడుకొండలవాడు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఇట్లా పెండెంట్గా ఉన్న హారం వేసుకున్నాను. ఇవి ఎమరాల్డ్ బీడ్స్, అంటే కొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగా కనిపిస్తుంది కదా ఈ చీర మీదకి. ప్లస్ ఏదైనా దేవుడు విగ్రహం ఉన్నదే వేసుకుందాం అనుకున్నా, ముందు అమ్మవారు ఉన్నది వేసుకుందామా అనుకున్నాను. సరే, నాకు ఇది ఈ చీర మీదకి బాగుంటుంది అనిపించింది, సో అట్లా వేసుకున్నాను. సెట్కి మ్యాచ్ అయ్యేటట్టే రింగు అండ్ బ్యాంగిల్ కూడా వేసుకున్నానండి. మ్యాచింగ్గా ఇట్లా స్టడ్స్ కూడా నేను మ్యాచింగ్గా ఇవి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నా దగ్గర ఉన్న ఇత్తడి కలెక్షన్ మొత్తం చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద ఎత్తడి గుండిగా ఉంది కదండి, దీని మీద మా తాతగారి పేరు, అంటే మా అమ్మగారి తండ్రి పేరు తాళ్ళూరు వెంకట సత్యనారాయణ అని ఉంది చూసారా. ఇది అమ్మ పెళ్ళికి తాతగారు పెట్టారు. 1969లో అమ్మ పెళ్ళికి మా అమ్మమ్మ తాతగారు అమ్మకు పెట్టారు. వారసత్వంగా మళ్ళీ నాకు వచ్చింది. నేను ఈ వారసత్వ ఇత్తడి అంటేనే అసలు మన భారతదేశ వారసత్వ సంపద కదండి అది, ఈ మన భారతదేశ ప్రాచీన కళ. అందుకని చెప్పి నేను ఇవన్నీ కూడా చాలా ప్రేమతో, అమ్మమ్మ తాతగారు గుర్తులుగా చాలా ప్రేమతో నేను ఇవన్నీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ వెనకదంతా కూడా ఈ పెద్దవన్నీ కూడా, పెద్దవే కాదు, ఈ వరుస మొత్తం కూడా ఈ బిందెలు ఇవన్నీ కూడా ఈ కొత్తవి తప్పితే ఇవన్నీ కూడా అమ్మకిస్తే అమ్మ నాకిచ్చినవి అనమాట. నేను అవన్నీ కూడా నేను చక్కగా శుభకార్యాలకి మా పాప మంగళ స్నానం అయినప్పుడు, ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలకి, మా బంధువుల పిల్లలకి మంగళ స్నానాలు అయినప్పుడు ఈ పెద్ద పెద్దవన్నీ పంపిస్తూ ఉంటానండి. వాళ్ళు ఎంతో సంతోషపడి వీటిని చక్కగా అలంకరించి నాలాగానే అలంకరించుకుని వారికి అలా కొంతమంది ఏమో అరటి చెట్లు నిలబెడతారు గుమ్మాలకు అటు ఇటు, ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా అట్లాగే ముందు అన్నీ కూడా నేను నైవేద్యాలు వండుతూ ఉంటాను పండగలప్పుడు.
ఈ రకరకాల పంచలోహ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా, చిన్న చిన్న గిన్నెల్లాగా, పూజా బిందెల్లాగా, చిన్న చిన్న పాత్రలాగా, తెపాడాల్లాగా అలా ఉన్నాయి కదా. ఇంకా అవన్నీ సందర్భానికి క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు ఈ పాత్రలన్నీ కూడా, ఈ తెపాడాలు, ఈ గిన్నెలు, వీటన్నిటిలోనూ కూడా నేను పాయసాలు, పులిహోరలు అన్నీ చేస్తూ ఉంటాను. పెద్ద పెద్ద గిన్నెల్లోనేమో కొంచెం ఎక్కువ నైవేద్యం, ఒక 30 మంది 40 మంది వస్తున్నారనుకోండి ఆ రోజు పూజకి, అవి వాడతాము. నలుగురమే ఉన్నప్పుడు చిన్న సైజు, అందుకని చెప్పి అంటే అన్ని సైజులు ఎందుకు కొన్నాను అనే దానికి నేను చెప్తున్నాను. అవన్నీ కూడా వాడతాము. లోపల మనం కళాయి పెట్టడం ఏదో అంటారు, నాకు కూడా తెలియదు, ఒక విధమైన కోటేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇంత మనీ తీసుకుని ఇత్తడి మనకి ఇంకా లోపల ఒక విధమైన కోటింగ్ చేసి ఇస్తారనమాట ఇత్తడి షాపుల్లో. అట్లా చాలా గిన్నెలు, నా దగ్గర ఉన్న గిన్నెలన్నిటికీ కూడా చేయించేశాను. ఈ డెకరేషన్ పర్పస్ తీసుకున్న ఈ పెద్ద పెద్ద పువ్వులు, ఈ మంగళ స్నానాలకు సంబంధించిన వాటికైతే అట్లా చేయించాల్సిన అవసరం లేదు. మనం నీళ్లు పోసి అట్లా వాడతాం కదా, పూలు రేకులు వేసి వీటి చుట్టూ చక్కగా పూలమాలను అలంకరించి అలా పెద్ద పెద్దవన్నీ అలా వాడతాం. మనం అరటి చెట్లు కూడా నిలబెట్టుకోవచ్చు గుమ్మానికి అటువైపు ఇటువైపు పూజలప్పుడు. ఇవన్నీ అయితే వంట పాత్రలండి. ఇప్పుడు మీరు ఈ అమందస్తా అంటాం కదా, మనం దంచుకునేవి, వెల్లుల్లిపాయలు, అల్లం, అట్లా రోజు నాకు టీలో ఖచ్చితంగా అల్లం వేసుకునే నేను టీ తాగుతానండి. వీటిని అట్లా వాడుకుంటాం అన్నమాట, ఈ దంచుకునే వాటిని. అట్లాగే ఇప్పుడు సాంబ్రాణి వేసే ఉన్నాయి కదా, మనం ధూపం వేస్తూ ఉంటాం కదా దేవుడి దగ్గర, వాటిల్లో ధూపం వేస్తూ ఉంటాను భగవంతుడికి. ఈ పెద్దది ఉందంటే లోపల దీపం పెట్టేస్తాము. గాలి వేసే టైంలో తులసమ్మ దగ్గర అసలు కొండెక్కదనమాట, దీపం గనువవ్వకుండా ఈ పెద్ద దీపాన్ని వాడతాము. ఇప్పుడు అనంత పద్మనాభ స్వాములు ఉన్నారు చూశారు కదా, హ్యాంగింగ్ అనమాట, పైనుంచి వేలాడదీస్తాము. ఒక 2-3 పుష్పాలు పెట్టి ఆ 2 అనంత పద్మనాభ స్వామి హ్యాంగింగ్ సెట్స్ కూడా అటు ఇటు వేలాడుతూ ఉంటాయి. ఏదైనా పూజలప్పుడు ఇంటి బయట కానీ మనకు కావలసినట్టుగా ఆ టైంను బట్టి డెకరేట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసే ఉర్లి ఉంది కదా, నీళ్లు పోసి నేను పుష్పాలు లేదా గులాబీ రేకులు వేసి డెకరేట్ చేస్తూ ఉంటాను. ఈ పాలవిల్లిని నేను ఒక్కొక్కసారి వినాయక చవితికి నేను పూర్తిగా ఇత్తడి దీపాలు పెట్టి, ఇత్తడి గిన్నెల్లోనే నైవేద్యాలు పెట్టి, ఇత్తడి థీమ్తో చేసుకుంటానండి. అప్పుడు ఇత్తడి పాలవిల్లిని వాడతాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెంబులన్నీ కూడా నేను కొన్నిసార్లేమో పంచపాత్రలుగా, కొన్నిసార్లేమో అలంకరణలో భాగంగా వాడుతూ ఉంటాను. ఆ చెంబులు ఇంకా ఇత్తడి పాత్రల్లాగా చిన్న చిన్న రౌండ్ పాత్రలాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నిటిలో కూడా ఒక్కొక్కసారి బెల్లము, అటుకులు, రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు లేదా ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, ఇటువంటివి రకరకాల అంజీరాలు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఆ పాత్రలన్నీ దేవుడి దగ్గర ఇత్తడి థీమ్ తీసుకుని నేను దేవుడి పూజ చేసిన రోజు ఈ ఇత్తడిని రకరకాలుగా నా వీలుని బట్టి వాడుతూ ఉంటాను. అలాగే గంధపు గిన్నెలు లాంటివి ఉన్నాయి కదా, ఆ గిన్నెల్లోనేమో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం వేస్తాను. మరచెంబుల్లో శ్రీరామ నవమికి పానకం కలిపి, ఒకటేమో తులసి తీర్థం లాగా భగవంతుడికి పూజ అవ్వగానే మనం తీర్థం తీసుకుంటాం కదా, అలా వాడుతూ ఉంటాను. ఇవి ఇత్తడి ప్రమిదలు, చిన్ని ప్రమిదలు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి ఇత్తడి ప్రమిదలతో నేను 108 దీపాలు పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి దీపావళికి ఈ ప్రమిదల్ని నేను ఇంట్లో ఇత్తడి థీమ్ తీసుకున్న రోజు ఇత్తడి లక్ష్మీదేవిని, ఇత్తడి స్వామిని అన్నీ పెట్టినప్పుడు ఇత్తడి ప్రమిదలు వాడుతూ ఉంటాను. ఈ గణపతిని నేను ప్రత్యేకంగా మా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే, ఏ పూజ అయినా సరే ప్రత్యేకంగా అలంకరించి, ఇటు అటు కేరళ దీపాలు పెట్టి చక్కగా పైన మకర తోరణం ఏర్పరిచి ఈ గణపతిని ప్రత్యేక ఆకర్షణగా నేను ప్రతిసారి అలంకరిస్తానండి. అట్లాగే మీరు ఇంతకు ముందు చూసిన వీడియోలో కూడా మా ఇంట్లో రకరకాల గణపతులు
ఇట్లా మంచం మీద పడుకున్న శయన గణపతి, చైర్ గణపతి అంటే కుర్చీలో కూర్చుని ఊగుతూ ఉన్న గణపతి, పుస్తకం చదువుతున్న గణపతి, ఇంకా మురళీ వాయిస్తున్న గణపతి అన్నీ చూశారు కదా. వారందరినీ కూడా నేను రకరకాల సందర్భాల్లో అలంకరణగా చేసుకుంటూ ఉంటానండి. ఇవన్నీ కూడా వివిధ హారతులు. ఇప్పుడు బిల్వహారతి అని, శంకుహారతి అని, చక్రహారతి అని, సూర్యహారతి, చంద్రహారతి, సర్పహారతి, హనుమాన్ హారతి, గరుడ హారతి, నంది హారతి, కుంభహారతి, రకరకాల బిల్వహారతి, నక్షత్ర హారతి, ఇవన్నీ కూడా హారతులండి. నేను చెప్పాను కదా మీకు, ప్రతి నెల కూడా పౌర్ణమికి, ప్రతి నెల ఒట్టి శ్రావణ మాసంలోనే కాదు, ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నేను వైభవంగా చేసుకుంటానండి. వైభవం అంటే ఆడంబరాలు కాదు, అమ్మవారి దగ్గర ఎక్కువసేపు మనస్ఫూర్తిగా దాసోహం అమ్మా అనుకుంటూ నేను 4-5 గంటలు పూజ చేసుకుంటాను. నాకు ఆ అవకాశం, ఆ సమయం ఉంది. అందుకని చెప్పి అమ్మవారిని బాగా అలంకరించుకుని, ముందు రోజు గురువారమే నేను అమ్మవారిని ఆ పూజ గదిలో అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుని చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేసి ఉంచుకొని, శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారిని బ్రహ్మాండంగా రకరకాల పుష్పాలతో, మాలలతో అలంకరించుకుని ధూపదీప నైవేద్యాలతో, హారతులతో, ఇలా వివిధ హారతులు ఇస్తానండి. ఈ హారతులతో పాటు నేను అమ్మవారికి మేళ తాళాలతో పూజ చేసుకుంటాను. ఆ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ ఇంటికి సిరి సంపదలకు కానీ, అదృష్టానికి కానీ, ఆనందానికి కానీ లోటు ఉండదండి. మనమే కాదు, మన పిల్లలు, వారి పిల్లలు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో, అదృష్టంతో ఉంటారు. భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యం అనేది ఇవన్నీ మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలకి కూడా వస్తాయి. వాళ్ళకి చెప్తే అర్థం కాదు. మనం చేసేసరికి మన పిల్లలకి మా అమ్మ, నేను ఈ టైంలో మా అమ్మ నాకు పూజ చేస్తూ కనిపిస్తుంది, నేను నిద్రలేసి వచ్చేసరికి, ఎక్కువ మా పిల్లలు నిద్రలేసి వచ్చేసరికి నేను దాదాపుగా 365 రోజుల్లో ఎక్కువ రోజులు పూజ గదిలో కనిపిస్తా. వాళ్ళిద్దరు లేవగానే దేవుడికి దండం పెట్టుకుందామని వస్తారు. వాళ్ళకి అట్లా అలవాటు చేసేసాను. వచ్చేసరికి నేను కనిపిస్తాను వాళ్ళకి పూజ గదిలో పూజ చేసుకుంటూ. వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది కదా, నిద్ర లేవగానే భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుని మన జీవన పోరాటం అంటే మన ఇక లివింగ్ స్టైల్ ఉంటుంది కదా, లైఫ్ అంటే జీవన పోరాటమే కదా, ప్రారంభించాలి. భగవంతుడు, ఆధ్యాత్మికత ఎంత విలువైంది అనేది వారికి అర్థమవుతుంది అని నా అభిప్రాయం. తర్వాత మీరు ఇప్పుడు ఇత్తడి పీటలు, కొంచెం హైట్ ఉన్న ఇత్తడి పీటలు చూస్తున్నారు కదా. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి మనం ప్రత్యక్షంగా పూజ చేస్తాం. ఈ స్టూలు నేను బయట పెట్టుకుని, ఎండలో పెట్టుకుని, ఆ స్టూల్ మీద ప్రత్యక్ష దైవాన్ని ఆహ్వానించి ఆయనకు ఎర్రటి అక్షంతలతో, ఎర్రటి పుష్పాలతో పూజిస్తానండి. ఇట్లా ఆరు బయట నేను ఈ స్టూల్స్ వేసుకునేటప్పుడు, ఆరు బయటే కాదు, పూజ గదిలో కూడా మనం చిన్న చిన్న విగ్రహాలు, ఈ స్టూల్కి సరిపడా విగ్రహాలు పెట్టుకునేటప్పుడు ఈ స్టూల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. రకరకాల సందర్భం మనకి కావలసినట్టు మనం ఉపయోగించుకోవచ్చు. అట్లానే మీరు ఇక్కడ బుజ్జి ఆటోను కూడా చూస్తున్నారు చూడండి. ఈ ఆటోని నేను మధ్యప్రదేశ్, మా పెద్దాడబడుచు గారి బాబు మధ్యప్రదేశ్లో పెళ్ళైనప్పుడు, ఆ బాబు పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను ఈ ఆటోను కొనుక్కున్నానండి. అక్కడ కూడా నాకు గుర్తురాట్ల మ్యూజియం లాంటిది ఏదో ఉంది, అక్కడ స్టాల్ ఉందన్నమాట. గవర్నమెంట్ తరపున ఇత్తడి స్టాల్లో నేను కొన్ని కొన్న ఇత్తడి తాబేలు, ఈ ఆటో, ఒక దీపాలు, గంటలు, కొంత సామాను అక్కడి నుంచి కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇత్తడి లేదా పంచలోహాలు అనేవి మన భారతీయ సంపద అండి, సంస్కృతి, మన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి సంప్రదాయానికి చెందినది మన భారతదేశానికి మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లేదు ఎందుకండి భారతదేశానికి. మన భారతదేశానికి ఉన్న ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవని నేను అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇత్తడి గ్లాసులు, ఇవన్నీ కూడా నేను కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటానండి. ఈ గ్లాసులతో కూడా నేను ఒక గ్లాసులో నీరు పోసి తులసి దళాలు వేసి భగవంతుడికి తులసి తీర్థంగా, ఇంకొక గ్లాసులోనేమో పానకం, ఇంకో గ్లాసులోనేమో పాలు, అట్లా రకరకాలుగా రకరకాల జ్యూసులు భగవంతుడికి లేదా శివుడికి అభిషేకాలు చేసేటప్పుడు ఆ గ్లాసులన్నిటిలోనూ కూడా రకరకాల ద్రవ్యాలు నింపుకొని నేను శివాభిషేకం చేస్తూ ఉంటాను. సందర్భానుసారంగా ఇవన్నీ కూడా వాటి ప్లేసుల్లో ఉంటాయన్నమాట. మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా,
అలమారాలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా అంతా కూడా చాలా నీట్గా ఒక పద్ధతిగా మేము పెట్టేసుకుంటాం. ఏ సందర్భానికి సంబంధించి కొంత ఇత్తడి సామాను మాత్రమే వాడతాం. లేకపోతే ఇత్తడి కొట్టులా ఉంటుంది కదా, ఒక్కసారి ఇవన్నీ పెట్టేస్తే సందర్భానికి తగినట్టు కొంత సామాను, కొన్ని విగ్రహాలు మాత్రమే వాడతాం. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క సెట్ టైప్గా వాడతాం, అన్నీ ఒక్కసారే వాడం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గంటలు శంకు చక్ర రూపంలో ఉన్న, అలాగే త్రిశూలం రూపంలో ఉన్న ఈ గంటలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను పూజ గదిలోను, రకరకాల హాల్లోను, రకరకాల ఏరియాస్లో డెకరేటివ్ పీసెస్గా పెట్టానండి. అయితే మీరు అనుకోవచ్చు ఇన్ని గంటలు ఎందుకు అని. ఇవన్నీ కూడా నా ఒక్కదాని కోసమే కాదు, ఇందులో ఒక 5-6 గంటలు మాత్రం నా ఇంట్లో రకరకాల ఏరియాస్లో ప్లేస్ అయ్యి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా నా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా, ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మన ఆత్మీయులు కానీ ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా కూడా ఇత్తడి గిఫ్ట్గా ఇవ్వడానికి నేను ఎక్కువ ఇష్టపడతానండి. బట్టలు వీటికంటే కూడా ఇత్తడి ఎందుకు నేను ఇత్తడి ఎక్కువ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తానంటే, ఇప్పుడు ఈ గంటలు ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఇత్తడి గంట ఒకటి గిఫ్ట్గా ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. సో వాళ్ళకు కూడా దాని పట్ల ఆరాధన, ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది. లేదా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతారు కదా, ఏంటి ఇట్లా ఇత్తడి పెట్టుకున్నావు, భలే ఉంది ఇది అని. అట్లా ఒకరి నుంచి ఒకరికి సంప్రదాయం పెరగాలి. మన భారతదేశ మూలాలని మనమే నిలిపి ఉంచాలి. మన భారతదేశ మూలాలు అంతరించిపోకూడదు. అంటే కళలను మనమే పోషించాలి. ఇప్పుడు కళాకారులు ఉన్నారు, ఇదంతా కూడా ఇంత బాగా ఇవన్నీ అందుతున్నాయి మనకి, రెడీ అయినాయి అంటే కళాకారులు మనం పోషించబట్టే కదండి. కళాకారులను పోషించకపోతే మన భారతదేశపు కళ అంతరించిపోకూడదు కదా. అట్లాగే ఆ కళాకారుల శిల్ప కళా నైపుణ్యం కూడా మనం ప్రోత్సహించలేదనుకోండి, నెమ్మదిగా కళలు అంతరించిపోతూ ఉంటాయి. మన భారతదేశపు ప్రాచీన వారసత్వ సంపద అనే పదాన్ని మనం నిలబెట్టాలి. ఆదరణ లేకపోతే ఆ కళాకారులు అంతరించిపోతారు. ఇప్పుడు నేను కొన్నట్టు మిమ్మల్ని అందరినీ కూడా, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇల్లంతా కొనిపెట్టేసింది ఇలాగా మేము కూడా ఇన్ని పెట్టాలా అని. కాదండి, ఒక్కటి ఎవరికి వీలైనన్ని వాళ్ళు, లేదా 2 మనకి జన్మనిచ్చిన దేశం, మనం బ్రతుకుతున్న దేశం, మన దేశపు వారసత్వ కళ మనం ఖచ్చితంగా కూడా మనం పట్టుదల పెట్టుకొని, మన కళాకారులు ఎప్పటికీ కూడా మన కళ అంతరించిపోకూడదు. మన భారతదేశపు అనాదిగా ఎప్పుడో అసలు నాగరికత అంటే తెలియని రోజుల్లోనే మన భారతదేశం నుంచి అసలు ఎటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులు కానీ, ఋషులు మునులు కానీ అసలు ఇప్పుడన్నీ బయటకు వస్తున్నాయి. ఇట్లా చేస్తే ఏంటి, ఆ మెటల్ వాడితే ఏంటి, ఈ మెటల్ వాడితే ఏంటి అని. ఇవన్నీ మనకు 1000 ఏళ్ల నాడే, అసలు నాగరికత అనేది లేని రోజుల్లోనే మన భారతీయ మేధావులు ఇవన్నీ కూడా మనకి సృష్టించి చూపించారు. ఇప్పుడు మీరు కల్పవృక్షం చూస్తున్నారు కదా, గోమాతతో ఉన్న కృష్ణ భగవానుడు కల్పవృక్షం కింద ఉన్నారు. ఈ కల్పవృక్షాన్ని ఇంట్లో నేను ఒక చోట అలంకరణగా పెట్టుకున్నానండి. ఎప్పటికీ అట్లా ఉంటుందన్నమాట. అల్మారాలో పెట్టను నేను ఈ కల్పవృక్షం. ఎవరన్నా అడుగుతారు, దీని గురించి తెలియని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తాను. సంప్రదాయంలో మా పురాణ ఇతిహాసాల్లో కల్పవృక్షము అని కల్పవృక్షం గురించి వివరంగా వాళ్ళకి చెప్తాను అనమాట. అట్లాగే పిల్లలకు కూడా వారికి తెలియకుండానే తెలియచెప్తూ ఉంటాం మనం ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా. అట్లాగే గంటలు చూసారా, పెద్ద పెద్ద గంటలు పైనుంచి హ్యాంగ్ చేస్తాం, వీటిని వేలాడదీస్తాం శుభకార్యాల్లో. మన ఏదైనా సరే పెళ్ళిళ్ళు, ఇంకా తెలుసుగా మనకి శుభకార్యం అంటే ఏంటి, పండగలు, పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, పేరెంటాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళని పిలిచి మనం అట్లా ఒక్కొక్కసారి కిట్టీస్ని కూడా నేను ఒక పూజలాగా సరదాగా అప్పుడప్పుడు భగవంతుడు దేవుళ్ళందరినీ అలంకరించేసి పైనుంచి ఈ గంటలు వేలాడదీసి వాటికి కూడా బంతి పువ్వులు కానీ రకరకాల పువ్వులు వేలాడదీసి అలంకరణగా మన సాంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలని ఇట్లా కూడా చేస్తూ ఉంటానండి. అట్లాగే ఇత్తడి పళ్ళాలు చిన్ని సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు, దాదాపుగా నా దగ్గర 100 పళ్ళాలు ఉన్నాయి. అంటే చిన్ని ప్లేట్ దగ్గర నుంచి పెద్ద పళ్ళెం వరకు ఇవన్నీ కూడా అన్ని సందర్భాల్లోనూ వాడుతూ ఉంటాం. పూజ గదిలో కొన్ని, ఫంక్షన్స్ అప్పుడు కొన్ని,
అట్లా రకరకాలు ఇంట్లో అభిషేకాలప్పుడు కొన్ని చాలా రకాలుగా మనం, అలాగే పక్కనే బేసిన్లు ఉన్నాయి చూడండి, మనం బేసిన్లు అంటాం కదా, అన్ని షేపుల్లో అన్ని సైజుల్లో బేసిన్లు అక్షంతలు కలుపుకోవడానికి, పువ్వులు రకరకాల పువ్వులు, ఒక్కొక్కసారి మనం 9 రకాలు నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మణిదీపవర్ణం చదువుతూ 9 రకాల పువ్వులతో పూజ చేస్తాం. ఒక్కొక్క బేసిన్లో ఒక్కొక్క రంగు పువ్వులు పెట్టుకుంటాను. తరువాత ఇత్తడి చేటలు చూస్తున్నారు కదా మీరు, ఈ చేటలను నేను చండీ హోమం చేసేటప్పుడు వాడతానండి. మేదర వృత్తి వారు అల్లిన చేటలు ఉంటాయి కదా, ఆ చేటలతోనూ అలా చేస్తూ ఉంటాను. ద్రవ్యాలు ఇత్తడి చేటలతో కూడా కొన్నిసార్లు వేస్తాను. ఏదైనా కానీ ఇత్తడి చేట అనేది కూడా నా దగ్గర ఉండాలి అనేది మళ్ళీ చెప్తున్నాను కదండి. అయినా సరే నాకు చాలా ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరట్లేదు. మన భారతీయ సంస్కృతికి చెందిన ప్రతి వస్తువు కూడా, ప్రతి మూలం కూడా కాపాడాలి. ఇవన్నీ చెప్పడం కాదు, చేసి చూపిస్తేనే పిల్లలు ఫాలో అవుతారు అనేది నా బలమైన నమ్మకం. ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలండి, ఈ భారతదేశంలో పుట్టడమే మహా గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను ఉన్నంతకాలం కూడా ఈ సంస్కృతి, సంప్రదాయం, ఈ మూలాలని బలంగా కాపాడడానికి నా వంతు నేను కృషి చేస్తానండి. అందుకనే నేను ఇవన్నీ కూడా సేకరించి వీటన్నిటినీ కూడా చాలా చక్కగా శుభ్రం చేయించుకోవడం, సర్దుకోవడం, నా సమయాన్ని చాలా వరకు నేను ఆనందంతో, ఉత్సాహంతో కూడా సద్వినియోగం చేసుకుంటాను. తరువాత మీరు ఉర్లీలు అంటాం కదా, మనం చక్కగా నీరు పోసి అందులో మన పువ్వుల రేకులు, మన పెటల్స్ కానీ, రోజ్ పెటల్స్ కానీ, లేదా చామంతి పువ్వులు కానీ రకరకాలుగా, అవి ఉర్లీలు మనందరికీ తెలుసున్నదే. ఇప్పుడు ఇత్తడి జల్లెడు మీరు చూస్తున్నారు కదా, దేవుళ్ళకి అభిషేకాలు చేసేటప్పుడు వాడతానండి. తర్వాత ఇత్తడి పూల బుట్టలు ఉన్నాయి కదా, ఈ పూల బుట్టలను కూడా నేను సరదాగా కొన్ని సందర్భాల్లో నిండా పూలు నింపి భగవంతుడి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి వాడతాను. తర్వాత వెనకాల లాంతర్లు ఉన్నాయి కదా, ఈ లాంతర్లు కార్తీక మాసం నేను ప్రతిరోజు వాడతానండి. బయట తులసమ్మ దగ్గర లాంతర్లోనే నేను దీపం పెడతాను. అస్సలు కొండెక్కదు, గనువవదు, దీపం చక్కగా వెలుగుతుంటుంది అన్నమాట, దేదీప్యమానంగా వెలుగుతుంది. ఒక లాంతరు, ఈరోజు ఒక లాంతర్ వాడతాం కదా, ఒక 2 రోజులు అయిన తర్వాత లోపల మసిపట్టి నల్లగా అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో లాంతర్ పెట్టి లాంతర్ని తోమడానికి మా వాళ్ళు తీసేసుకుని తోమేస్తూ ఉంటారు. అట్లా లాంతర్లు 2-3 పెట్టుకున్నాను అనమాట. ఒకటి తోమడానికి వేస్తే రెండోది మళ్ళీ రీప్లేస్ చేసేస్తాం. అట్లాగే స్టాండ్స్ ఉన్నాయి కదా వెనకాల, ఇత్తడి స్టాండ్స్, ఆ స్టాండ్స్ మీద నేను ఇత్తడి గిన్నెల్లో పూలు పెట్టి మా ఇంట్లో కిట్టి పార్టీస్ అప్పుడు, శుభకార్యాలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు డెకార్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లోపల క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ పెట్టుంది కదా, అది కూడా లాంతరే. లోపల క్యాండిల్ వెలిగించి పెడతాను. ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారు అనగానే ఆ క్యాండిల్ వెలిగిస్తారు. లేదా ఇంట్లో ఏదైనా మంచి పూజలు అవుతున్నప్పుడు, నాకు ఎప్పుడన్నా హాయిగా అనిపించాలి అనుకున్నప్పుడు ఆ ఇత్తడి పొడవైన లాంతర్లో క్యాండిల్ వెలిగిస్తే మంచి సువాసనతో పాటు చక్కటి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. హారతి పళ్ళాలు చూస్తున్నారు కదా, 2 కూడా మనం ఎక్కువగా టెంపుల్స్లో చూస్తూ ఉంటాం, దేవాలయాల్లో. అవేంటంటే మధ్యలో హారతి. నేనైతే ఒత్తులేస్తానండి. హారతి కర్పూరం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని చెప్పి నేను ఒత్తులేసి 5 కానీ 14 కానీ మన ఇష్ట ప్రకారం 18 కానీ ఒత్తులు, సన్నపాటి ఒత్తులు 3 అయినా వేసుకోవచ్చు. వాటిలో ఆవు నెయ్యితో నానబెట్టి, నూనెతో కూడా, నువ్వుల నూనెతో, కొబ్బరి నూనెతో అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. మధ్యలో హారతి అనమాట, ఎక్కువ ఒత్తులతో కొంచెం నిండుగా హారతి వెలిగించి ఆ పళ్ళెంలో హారతి కుందు చుట్టూ, పళ్ళెంలో ఖాళీగా ఉంది కదా, ఆ ప్లేస్లో ఒక్కొక్కసారి ముత్యాలు పోస్తాను. భగవంతుడికి ముత్యాల హార సమర్పిస్తా. ఒకసారి నా దగ్గర ఉన్న పుష్పాలు, అట్లాగే మనం వేసుకునే బంగారు గొలుసు, వెలిగే హారతి కుందు ఉంది కదా, కుందు చుట్టూ గొలుసు వేసి స్వర్ణహారతి, అలాగే ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది రజత హారతి, ఈ బంగారు పువ్వులు వేసి చుట్టూ బంగారు పువ్వులు పెట్టి స్వర్ణ పుష్పహారతి, వెండి పువ్వులు పెట్టి రజత పుష్పహారతి, రకరకాల మన మనసు దానిమ్మ గింజలు పోసి రత్నాల హారతి, పళ్ళు, అరటి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ పెట్టి ఫ్రూట్స్తో అనమాట, పళ్ళతో హారతి అనమాట, అమృత ఫల హారతి అని, అట్లా రకరకాలు వాటిల్లో డ్రై ఫ్రూట్స్ చుట్టూ బాదం, కిస్మిస్ అన్నీ పెట్టి అట్లా కూడా హారతి. వాటి చుట్టూ మీరు పుష్పాలు, ఎర్ర రంగు పుష్పాలు లేదా అన్ని పుష్పాలు కలిపేసి, పారిజాత పుష్పాలు ఆ పళ్ళెం నిండా పోసుకుని మధ్యలో ఒక ఒత్తి వేసి అలా రకరకాల హారతులు సమర్పించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈగిల్ చూస్తున్నారు కదా, గ్రద్ద అంటాం కదా మనం, మా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా చూస్తూ ఉంటుందండి. నాకు చాలా నచ్చింది, తెచ్చి పెట్టుకున్నా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఆ ఈగిల్ చూడగానే చాలా ఇన్నోసెంట్ లుక్తో అలా చూస్తూ ఉంటుంది. మెయిన్ డోర్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది అనమాట. ఒక గ్లాస్ టేబుల్ మీద ప్లేస్ అయి ఉంటుంది. అలాగే ఆ గ్రద్ద పక్కనే ఒక లాంతర్ ఉంది కదా, అందులో కూడా క్యాండిల్ వెలిగిస్తాను. ఆ లాంతర్ కూడా ఇంట్లో కొన్నిసార్లు అందులో కూడా క్యాండిల్ వెలిగిస్తాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దీపాలన్నీ కూడా పెద్ద పెద్ద ఉత్సవాలు చేసుకున్నప్పుడేమో పెద్ద పెద్ద దీపాలతో అలంకరిస్తానండి. భగవంతుడి చుట్టూ వీటిని చిన్న చిన్న పూజలు చేసుకున్నప్పుడు సింపుల్గా చిన్న చిన్న దీపాలన్నీ అట్లా సందర్భానికి తగ్గట్టు శంకు చక్కెర దీపాలు, కామాక్షి దీపాలు. ఇంకా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే, కేరళ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్లో మనకి ఇత్తడి షాప్స్ ఉంటాయి కదా, కొన్ని తీసుకుంటాను. అట్లాగే బెంగళూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ముంబై వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు చూసిన కొన్ని ముంబైలో కొనుక్కునేవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఇట్లా ఏ ప్రాంతానికి వెళ్ళినా కొంత ఇత్తడి, అంటే ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్న సంపద సంస్కృతి అనుకోకండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన వస్తువు ఒక్కటికైనా తెచ్చుకోవాలి అనేదే నాకు మన దేశం పట్ల ఉన్న భక్తి, ఆరాధన అని నేను అనుకుంటున్నానండి. ఏం లేదు, నా అలాగానే మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చేనేతకారులు ఉంటారు కదా, వారిని కూడా మనం బాగా ఆదరించాలి. లేకపోతే కళలు అంతరించిపోతాయి. నా ఆలోచన అది, నా తపన అది. మన భారతీయ కళలు ఏవి అంతరించిపోకూడదు. ఈ శిల్పకళా నైపుణ్యం కానీ, అట్లాగే మా ఇంట్లో హోమ్ టూర్ అప్పుడు మీరు చూపిస్తాను. నా దగ్గర మార్బుల్ విగ్రహాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఆ కళాకారుల ప్రోత్సాహం, నేను ఒక్కదాన్నే మన దేశ సంపద మొత్తం కొనిపెట్టుకోలేను కదా. నాకు వీలైనంత శిల్ప కళాకారులు కానీ, చేనేత కళాకారులు కానీ, ఈ లోహాలకు ఎవరైనా సరే లోహాలకు సంబంధించి కానీ, మన భారతీయ కళకు సంబంధించిన ఏ కళా నైపుణ్యం గలవారైనా సరే, ఏ కళాకారులైనా సరే, ఖచ్చితంగా మనం వారిని పోషించాలి. మన వంతుగా ఒకరిద్దరినైనా సరే పోషించామనుకోండి, ఒక్కొక్కరం ఒక 4 వస్తువులు మనం కొంటే ఒక్క వ్యక్తి అయినా బ్రతుకుతాడు అనుకుంటే, తప్పకుండా మనకు జన్మనిచ్చిన మన మాతృదేశ రుణాన్ని కొంతవరకు అయినా తీర్చుకోగలమేమో. అంటే రుణం తీర్చుకోవడం కోసం కాదండి ఇదంతా మనం చేసేది. ఇదంతా మన కన్న తల్లి పట్ల మనకు ప్రేమ ఎలా ఉంటుందో దేశం పట్ల కూడా అలానే ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చూస్తున్న మేళ తాళాలు ఉన్నాయి కదండి. నేను పండగలప్పుడు శుక్రవారం అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు, ఇక మన ఇంట్లో పూజలు జరిగేటప్పుడు ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా హారతి మేళ తాళాలతోనే అమ్మవారికి ఇస్తానండి. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే, ఏ పూజ అయినా సరే మనం ఇంట్లో మేళ తాళాలు పెట్టుకుంటాం. ఎందుకు? ఈ మేళ తాళాలు అనేవి మన ఇంటికి శుభం జరగడానికి కారణం. మంగళ వాయిద్యాలు అనొచ్చు కదా. మంగళ అని ఎందుకంటాము అంటే మంగళకరమైన పనులు జరగడానికి, మన ఇల్లంతా కూడా మంగళకరంగా ఉండడానికి, మనం అదృష్టాన్ని, ఆనందాన్ని పొంది మంచి పురోగతిని పొందడానికి ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్. మనకి మంచి జరగడానికి, శుభకార్యాలు ఎప్పటికీ ఇంట్లో శుభం జరుగుతూ ఉండాలి అంటే మేళతాళాలు చాలా మంచిది. అందుకనే శుభకార్యాలప్పుడు మేళతాళాలు పెడతారు. మనం ఇట్లాంటిది ఒకటి కొనుక్కుని మనకు నచ్చిన సైజులో కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నామనుకోండి, ప్రతి శుక్రవారం కానీ, లేదా మనం ఇష్టంగా శనివారాలు ఇష్టంగా చేసుకుంటారు, కొందరు గురువారాలు ఇష్టంగా చేసుకుంటారు. ఈ మేళతాళాలతో హారతి వారానికి ఒక్కసారన్నా ఇచ్చుకుంటే ఇంటికి చాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఇల్లంతా కూడా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో కళకళలాడుతూ అదృష్టం, ఆనంద సంపదలతో తొలతూగుతూ ఉంటాయండి. మేళతాళాలు, శుభకార్యాలు, పూజలు, పుణ్యాలు, దాన ధర్మాలు జరిగే ఇళ్ళకి అభివృద్ధికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి అంతు ఉండదు. ఇది నేను స్వయంగా అనుభవాన్ని పొంది మీకు చెప్తున్న మాటలండి. మీకు ఏదో మాట వరుసకు చెప్తున్న మాటలు కాదు. ఇవన్నీ మన భారతదేశానికి మాత్రమే కలిగిన అదృష్టాలు, మన ప్రపంచంలో మనకి మాత్రమే దక్కిన
సిరి సంపదలు ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం కూడబెట్టిన ధనం ఇవ్వడం మాత్రమే కాదండి. వారసత్వ సంపద అంటే మనం కూడబెట్టిన ఆస్తులు, డబ్బులు ఇవ్వడం కాదు, ఆధ్యాత్మిక సంపదనివ్వాలి. వారసత్వంగా మనం సంస్కృతిని, సంప్రదాయాల్ని, అలాగే మన దేశంలో ఉన్న కళలన్నిటినీ కూడా పోషించే ఆలోచనని వాళ్ళకి మనం రకరకాలుగా కలుగు చెయ్యాలి అనేదే నా తపన, నా అభిరుచి అండి. అందుకని నేను ఇంత కలెక్షన్ పెట్టుకున్నాను. అలాగని అందరినీ ఇంత కలెక్షన్ పెట్టుకోమని అనను. మీకు తోచినంత 1-2 అయినా సరే కళా నైపుణ్యాలు మన ఆధ్యాత్మిక చరిత్రకు సంబంధించి లేదా మన కళకు సంబంధించి, మీ టేస్ట్కి సంబంధించి ఎట్లా అని ఇప్పుడు నేను చూడండి ఒక బుజ్జి ఆటోను కూడా పెట్టుకున్నాను. అట్లా ఏదైనా సరే మన కళాకారుల భవిష్యత్తుకి ఉపయోగపడేటట్టు ఉండాలి. మన భారతీయ కళ ఎప్పటికీ నిలిచిపోయేటట్టు ఉండాలి. ఇది నా అభిలాష అండి. నా దగ్గర ఉన్న మొత్తం నా ఇత్తడి కలెక్షన్ మొత్తం మీకు చూపించేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.